హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టిచ్ అండ్ క్రియేట్ 1 2 3. ఇవాళ మనం యోగ్ కట్ బేబీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను 80 సెంటీమీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. యోగ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాను. ఓపెన్స్ ఎప్పుడు అవతల వైపు, క్లోజ్డ్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి. లెంత్ 10.5 ఇంచెస్, విడ్త్ 8 ఇంచెస్. స్ట్రాప్స్ కోసం 2 ఫ్యాబ్రిక్ పీసెస్ని తీసుకున్నాను. లెంత్ 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. బాటమ్ పార్ట్ కోసం 2 ఫ్యాబ్రిక్ పీసెస్ని తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చి 32.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బాటమ్ పార్ట్ కోసం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాన్ని తీసుకోవాలి. దానిని ఒక ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మన బేబీ వేస్ట్కి ఎంతైతే ఉంటుందో అంతలాగా మనం చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అదేవిధంగా సెకండ్ సైడ్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం యోగ్ పార్ట్ కోసం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాన్ని రివర్స్ సైడ్లో, అంటే ఫ్యాబ్రిక్ మెయిన్ బాటమ్ అండ్ యోగ్ పార్ట్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ సైడ్నే ఉండాలి. అలా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఏదైనా కొంచెం మనం కింద పెట్టిన బాటమ్ ఏదైనా కొంచెం ఎక్కువగా అనిపిస్తే అట్లా కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని ఫ్రిల్స్ని దగ్గరికి జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఫస్ట్ టాప్లో కొంచెం స్మాల్గా అట్లాగా మడిచి దాన్ని మళ్ళీ మిడిల్కి హాఫ్కి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ సైడ్ని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రాప్కి ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాని 2 ఎడ్జెస్ని అట్లా స్మాల్గా కొంచెం అట్లా మడత పెట్టి దాన్ని మళ్ళీ మిడిల్కి అట్లా మడత పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అలా 2 స్ట్రాప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాప్స్ని అటాచ్ చేసుకోవడం కోసం లెఫ్ట్ సైడ్న 3 ఇంచెస్, రైట్ సైడ్న 3 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న విధంగా మనము కింద స్ట్రాప్స్ పెట్టి, అంటే రాంగ్ సైడ్న కింద స్ట్రాప్స్ పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి, రఫ్ లాగాలి.
అదేవిధంగా ఇప్పుడు ఆ కనెక్ట్ చేసుకున్నట్టు బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని సేమ్ అదే ప్లేస్లో ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసి టాప్ నుంచి బాటమ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. అంతే, ఈ ఒక్క బేబీ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.